నేను ఇప్పుడు ప్రయత్నించే కీర్తన హరి అవతారమితడు అన్నమయ్య. ఇది అన్నమయ్య గారి కుమారుడు, పెద్ద కుమారుడు పెద్ద తిరుమలాచార్య రాసినది. అలాగే అన్నమయ్య గారు, పెద్ద తిరుమలాచార్య, చిన్న తిరుమలాచార్య అందరూ ఎంతో మంచి వాగ్గేయకారులు, కవులు కదా. ఈ విద్య వీరికి తరతరాలుగా వస్తున్న సరస్వతీ కటాక్షమా అన్న సందేహం కలిగింది. దాంతో వారి పూర్వీకుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాను. ఆ తెలిసిన నిజాలు నన్ను నివ్వెరపోయేలా చేశాయి. మీరు వింటే మీకు కూడా ఆశ్చర్యం అవుతుంది అనే అనుకుంటున్నాను. బహుశా మీకు తెలిసే ఉండొచ్చేమో ముందరే. అసలు ఈ అన్నమాచార్య గారు ఎప్పటి నుంచో కూడా వీళ్ళ కుటుంబం అంతా తాళ్లపాకలోనే స్థిరమైపోయి ఉన్నారు, వాళ్ళ తరాలకి తరాలు అని నా అభిప్రాయం ఉండేది. ఎందుకంటే అందుకనే వాళ్ళకి ఆ ఇంటి పేరు తాళ్లపాక అని వచ్చిందని. కానీ నిజానికి వీరందరూ ఉత్తర భారతం నుంచి వచ్చారంటే మీరు నమ్ముతారా? వీరి పూర్వీకులందరూ ఉత్తర భారతం నుంచి వచ్చిన వాళ్ళు. 10వ శతాబ్దంలో కాశీలో తీవ్రమైన కరువు ఏర్పడింది. అప్పుడు చాలామంది కాశీ క్షేత్రాన్ని వదిలేసి ఆ చుట్టుపక్కల చిన్న చిన్న రాజ్యాలకి వలస వెళ్ళిపోతూ ఉండేవారు. అలాగే చుట్టుపక్కల ఉన్న రాజులు కూడా అందరినీ ఆహ్వానించేవారు. సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకి కొంచెం క్యాంపులు వేసి కొంచెం తిండి అది పెట్టి కొంచెం ఉద్యోగాలు ఇచ్చి ఇట్లా చూసుకునేవారు చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు కూడా. అదే క్రమంలో అప్పటి కర్నూలు జిల్లా పాలిస్తున్న నందరాజు గారు కొంతమంది బ్రాహ్మణుల్ని తన రాజ్యానికి ఆహ్వానించాడు. వారిని అప్పట్లో నందవరీకులు అని పిలిచేవారు. వరీకులు అంటే శ్రేష్ఠులు, అత్యుత్తమమైన వారు అని అర్థం. వరీకుడు. సో నందవరీకుడు అంటే నందుడి చేత పిలువబడ్డ అత్యుత్తమమైన వారు అని అర్థం అనమాట. వీరి కుటుంబాలు క్రమంగా కర్నూలు, కడపలో స్థిరపడ్డాయి. వారిలో ఒకరు నారాయణయ్య. ఈ నారాయణయ్యకి చదువు సరిగ్గా అబ్బక ఒకసారి ఆత్మహత్య చేసుకుందామని ఒక గుడి పక్కన ఉన్న పెద్ద తాచుపాము పుట్టలో ఈయన చేయి పెట్టాడు. ఆ తాచుపాము కుడితే అక్కడే చచ్చిపోదాం. అక్కడ ఆ ఆలయం ఏంటంటే చింతలమ్మ అనే గ్రామదేవత ఆలయం. ఈయన అలా చేయి పెట్టగానే ఆ చింతలమ్మ ఈయనకి ప్రత్యక్షమై, చెన్నకేశవ స్వామిని నమ్ముకో, ఆయన అనుగ్రహంతో నీకు వేద విద్య ప్రాప్తిస్తుంది, నీ మనుమని రూపంలో మహాభక్తుడు జన్మిస్తాడు అని వరం ఇచ్చింది. అప్పుడు వాళ్ళు ఆ కుటుంబ సమేతంగా కడప జిల్లాకు వచ్చి తాళ్లపాకలో వచ్చి స్థిరపడ్డారు. వీరందరూ భారద్వాజ గోత్రస్తులు. ఈ నారాయణయ్య కుమారుడు నారాయణ సూరి. ఈ నారాయణయ్యే కదా ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. ఆయన కుమారుడు నారాయణ సూరి. ఆ నారాయణ సూరి అక్కమాంబలకి పుట్టినవాడే శ్రీ అన్నమయ్య. ఈయన వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు విశాఖ నక్షత్రంలో జన్మించాడు 1408వ సంవత్సరంలో. తారీఖు చూస్తే కొంతమంది 9వ తారీఖు మే నెల 9 అంటారు, కొంతమంది 22వ తారీఖు మే నెల. అన్నమే పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఆయనకి అన్నమాచార్య అని వాళ్ళ తల్లిదండ్రులు పేరు పెట్టారు. అన్నమయ్య అని. ఆచార్య తర్వాత అయ్యాడనుకోండి. చిన్నప్పటి నుంచి ఈయనకి ఏదైనా తినాలి అంటే, రే ఇది వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే తినేసేవాడు. ఏదైనా కూడా తినేసేవాడు. అలాగే ప్రతి రాత్రి వాళ్ళ నాన్న తనకి ఆ వెంకటేశ్వర స్వామి మీద ఏదో ఒక పాట పాడితే గాని పడుకునేవాడు కాదు. అలా చిన్నప్పటి నుంచే ఆయనకి వెంకటేశ్వర స్వామి మీద అంత గురి అన్నమాట. అందుకనేనేమో వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అని రాసుకున్నారు. తర్వాత శ్రీ అన్నమయ్య జీవితకాలం 95 ఏళ్ళు. మనం ఈయన కీర్తనలు రాయడం 10వ సంవత్సరం నుంచి ప్రారంభించాడని అనుకుంటే, అంటే 85 ఏళ్ళు ఆయన రచనాకాలం అనుకోవచ్చు. ఈ 85 ఏళ్లలో ఆయన 32,000 కీర్తనలు రాశారు. అంటే దాదాపుగా రోజుకి ఒకటికి పైనే. ఆ శ్రీహరి అనుగ్రహం పరిపూర్ణంగా లేకపోతే ఇన్ని కీర్తనలు ఆయన రాయగలడా చెప్పండి. అందుకనేమో ఆయన అన్నాడు తన తండ్రిని హరి అవతారమీతడు అన్నమయ్య అని పెద్ద తిరుమలాచార్య గారు శ్లాఘించారు. ఈ కీర్తన నేను మీ ముందు ఉంచుతున్నాను. ఏమైనా తప్పులుంటే పెద్ద మనసుతో క్షమించండి. ధన్యవాదాలు. హరి అవతారమీతడు అన్నమయ్య, హరి అవతారమీతడు అన్నమయ్య, అరయమ గురుడితడు అన్నమయ్య, హరి అవతారమీతడు అన్నమయ్య,
అరయమగురుడితడు అన్నమయ్య హరి అవతారమితడు అన్నమయ్య ఆ వైకుంఠనాథుని వద్ద వడిపాడుచున్నవాడు వైకుంఠనాథుని వద్ద వడిపాడుచున్నవాడు ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య వైకుంఠనాథుని వద్ద వడిపాడుచున్నవాడు ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య ఆకాశపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్నవాడు ఆకాశపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్నవాడు ఆకడి కడ తాళ్ళపాక అన్నమయ్య ఆకడి కడ తాళ్ళపాక అన్నమయ్య హరి అవతారమితడు అన్నమయ్య అరయమగురుడితడు అన్నమయ్య హరి అవతారమితడు అన్నమయ్య ఈవల సంసార లీలా ఇందిరేచుతోనున్నవాడు ఈవల సంసార లీలా ఇందిరేచుతోనున్నవాడు ఆవటించి తాళ్ళపాక అన్నమయ్య ఈవల సంసార లీలా ఇందిరేచుతోనున్నవాడు ఆవటించి తాళ్ళపాక అన్నమయ్య భావింప శ్రీ వెంకటేశు పాదములందే ఉన్నవాడు భావింప శ్రీ వెంకటేశు పాదములందే ఉన్నవాడు హావభావమై తాళ్ళపాక అన్నమయ్య హావభావమై తాళ్ళపాక అన్నమయ్య హరి అవతారమితడు అన్నమయ్య అరయమగురుడితడు అన్నమయ్య హరి అవతారమితడు అన్నమయ్య అరయమగురుడితడు అన్నమయ్య హరి అవతారమితడు అన్నమయ్య హరి అవతారమితడు అన్నమయ్య ఆ